ఇప్పుడు రాష్ట్రంలో సర్కార్ బడులలో చదువుల పరిస్థితి ఎట్లున్నదంటే చదువు సారెడు పల్పాలు దోషడు అన్నట్లే ఉన్నది. అరే ప్రైవేటు బడులలో 10,000 జీతం తీసుకొని ఏ పరీక్ష రాయకుండా ఏ పరీక్ష పాస్ కాకుండా గాడ పంతులు చదువు చెప్తే పిల్లలేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అన్ని పరీక్షలు రాసి అన్ని పరీక్షలు పాస్ అయ్యి లక్షల జీతం తీసుకొని మన పంతులు చదువు చెప్తే ఇక 7వ తరగతి పిల్లగానికి 3వ తరగతి పుస్తకం చదవనికే వస్తలేదు. గిదేం పద్ధతి లెక్క గిదేం లెక్క అని ప్రతిపక్ష లీడర్లు మాట్లాడలేరు. ఇక సీదా సీఎం సారుకి ముచ్చట చెప్పిండు. మన తెలంగాణ మలి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సారు నిన్న ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు ఏవియన్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ను ప్రారంభం చేసిండు. ఇక మరి ప్రారంభం చేసినాక గిట్ల మెచ్చుకున్నాడు. మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు క్యాంపస్ని తీర్చిదిద్దారు. విన్నారు కదా, సారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎట్లు ఉండాలి అనుకున్నాడో అచ్చం అట్లనే ఉన్నదట. ఇక అటెనక మెల్లగా షురూ చేసిండు. ఇక ప్రైవేటు బడులల్లో ఒక్కొక్క విద్యార్థి మీద ఏడాదికి 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అరే మేము సర్కారు తరపున ఒక్కో విద్యార్థి మీద 1,00,000 మీదనే ఖర్చు పెడుతున్నాము. అయినా 6వ తరగతి పిల్లగాడు 3వ తరగతి పుస్తకం కూడా చదువుతలేడు అని చెప్పి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మనసులున్న మాట బయట పెట్టిండు.